యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ మూవీ. అంటే నేను ఇంతకుముందు అంటే చిన్నవి ఏవో చేశాను తప్ప అవి పెద్దగా బయటికి రాలేదు. ఈ రోజుల్లో తెలుగు హీరోయిన్స్కి కానీ ఆర్టిస్టులకు కానీ సరైన ఆదరణ అనేది లేదు. ఎక్కడి నుంచో బొంబాయి నుంచి బెంగళూరు నుంచి తీసుకొచ్చేసి హీరోయిన్స్గా పెట్టేస్తే అందరూ బాగా చూసి వాళ్ళని బాగా ఆదరిస్తున్నారు. కానీ తెలుగు వాళ్ళని ఆదరించే వాళ్ళు ఈ రోజుల్లో లేకపోతున్నారు. ఇది ఒక మంచి సినిమా, అది మాత్రం తప్పకుండా గట్టిగా నేను చెప్పగలను. ఇది మంచి సినిమా, ఖచ్చితంగా అందరూ చూడండి. ఇలాంటి సినిమాలు మీరు చూసి ఆదరిస్తే ఇంకా ఇలాంటి డైరెక్టర్లు మాలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంకా ఇంకా మంచి సినిమాలను ప్రజలకు అందిస్తారు. ఆ సినిమా గురించి చెప్పాలంటే నేను చెప్పేది ఏం లేదు. నాకన్నా పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, క్రిష్ గారు కానీ ఇంకా నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు ఈ సినిమా గురించి. నేను చెప్పడానికి ప్రత్యేకంగా ఏం లేదు. మంచి సినిమా, అది మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలను. ఈ సినిమాకి చందు ఎంత కష్టపడ్డాడంటే నాకు తెలుసు ప్రతిదీ అనమాట. అంటే ఈ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పెద్ద సినిమాలో ఒక 20 మంది దాకా ఉంటారేమో, 10 to 15 మెంబర్స్. కానీ ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంది ఈయన ఒక్కడే. స్క్రిప్ట్ వర్క్ ప్రతిదీ నాకు డైలాగ్ దగ్గర నుంచి నేర్పించడం, ఆఖరికి డ్రెస్సెస్ కంటిన్యూటీ చూసుకునేది కూడా ఇతనే అనమాట. మేము ఇంత కష్టపడి ఈ సినిమా తీసాము. ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా బాగుందండి. చందు చెప్పిన స్క్రిప్ట్ నాకు క్లియర్గా అర్థమైందండి. ఫస్ట్ దానివల్ల తక్కువ బడ్జెట్ ఉన్నా హ్యాపీగా వెళ్ళి ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్గా చేసాం వర్క్. కష్టపడ్డామని చాలా ఇష్టంగా చేసిన వర్క్ ఇది. అమలాపురం ఆ చుట్టుపక్కల ఊర్లలో చేసామండి మొత్తం. అమలాపురం సరౌండింగ్లో మొత్తం. ఓకే. ఈ సినిమాలో హీరో అనే వ్యక్తి కనబడదు, ఒక పాత్ర కనిపిస్తుంది. హీరోయిన్ కనబడదు, ఒక పాత్ర. ప్రతిదీ మన చుట్టూ ఉండే మన సహజ వాతావరణంలో, మన డైలీ లైఫ్లో ఎలా కనిపిస్తుందో అలాగే అత్యంత సహజంగా ఎక్కడ కృత్రిమంగా లేకుండా మొత్తం ఆయన చిత్రీకరణ చేశారు. ముఖ్యంగా దీనిలో చెప్పుకోతే స్క్రీన్ ప్లే మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ప్రతి పాత్రను ఒక గాడిలో పెట్టేశారు. ఒక ట్రైన్ ట్రాక్ మీద పెడితే ఎంత చక్కగా వెళ్తుందో పక్కకి వెళ్తుందా అంత చక్కగా పాత్రని స్క్రీన్ ప్లే చేశారు. అలాగే మారుతిరాజు గారు మ్యూజిక్ కూడా అంతా బాగా అందించాడు. ఆయన బేసికల్గా ఇళయరాజు గారు అభిమాని, చాలా చక్కగా పాటలు రాస్తారు. సుమారుగా ఆ పాటలు నేను 200 times అదే విని ఉంటాను సుమారుగా. అంటే నా చిత్రం అనేది నేను వినడం కాదు, నాకు ఒకద్దరు పాటలు నచ్చవు. అంత బాగా విన్నానంటే పాటలు అది అంత అద్భుతంగానే ఆలోచించండి. నేను ఎంతో బాగా నచ్చితేనే పాటలు విన్నాను. ఇదే కాదు, చాలామంది ఇంటర్నెట్ నుంచి ఇలా నుంచి ఫిలిపైన్స్ నుంచి మీరు ఇంటర్నెట్ చూసి తెలుస్తుంది. మా ఊళ్ళో వస్తారని మీరు కొడితే నాకు చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిలిపైన్స్ నుంచి చాలా ప్లేస్ నుంచి సినిమా పాటలు బాగున్నాయని రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మారుతి రాజా మ్యూజిక్ డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నెక్స్ట్ జైపాల్ ఫోటోగ్రఫీ. ఆయన కెమెరామ్యాన్గా ఎంత నైపుణ్యం ఉంది, ఎంత కష్టపడ్డారో మీకు చిత్రం చూసి తెలుస్తుంది క్లియర్గా. చిత్రంలో ప్రతి ఫ్రేమ్ అందంగా ఉంటుంది. చాలా ఫ్రేమ్స్ తీశారు. అది ఫోటోగ్రఫీ అనేది ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇంకా సిరి హీరోయిన్, ఆమె కూడా చాలా చక్కగా నటించింది. ఈ చిత్రీకరణలోని మనకి బాగా సహకరించిన మునీర్ భాషా గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫిల్మ్ షూటింగ్ అప్పుడు ప్రతిదీ వేళకి ఇవన్నీ అందించి నాకు ఈ ఒక సినిమాలో ఫ్లేవర్ తీసుకొచ్చింది మునీర్ భాషా గారిని కంటపదంగా నేను చెప్తున్నాను. తర్వాత తెలుగు ప్రేక్షకులు చాలామంది అంటారు సినిమా మంచి సినిమా రావట్లేదు, చెత్త సినిమాలు వస్తున్నాయి, మరచట్లేదు, టలపోటు వస్తున్నాయి. దీని మాత్రం ఒక విషయం ఖచ్చితంగా ప్రేక్షకులు చెప్తున్నాను. ప్రేక్షకులు వచ్చి థియేటర్లో మంచి సినిమాని ఆదరిస్తే తప్పకుండా మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రేక్షకులందరికీ ఒక మాట చెప్తున్నాను, సినిమా చూడండి. సినిమా నచ్చకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి. 9346305830 నా సెల్ నెంబరు. ఫోన్ చేసి మీరు విమర్శించండి, పర్వాలేదు. కంఠాపదంగా చెప్తున్నాను, ఇది అత్యుత్తమ చిత్రం అని చెప్తున్నాను. మీరు తలపోటు తెప్పించే చిత్రం కాదు, స్ట్రైట్గా మీరు ఫోన్ చేసి చెప్పవచ్చు. మరొకసారి చెప్తున్నాను, నా సెల్ ఫోన్ నెంబర్ 9346305830. ఖచ్చితంగా ఇది అత్యుత్తమ చిత్రం, మంచి చిత్రం అవుతుంది. ప్రేక్షకులను ఆదరించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా బ్రదరు ఫస్ట్ నా ఇద్దరికి స్క్రిప్ట్ ఫస్ట్ తెచ్చినప్పుడే నేను నా స్క్రిప్ట్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. మా బ్రదర్ ఏం చేస్తున్నా ఇలాంటి పనులు ఏవో చేస్తుంటాడు, ఏవో ఎక్స్పెరిమెంట్లో చేస్తుంటాడు మొదటి నుంచి. సో ఇప్పుడు నేను మ్యూజిక్లో ఏం ఎక్స్పెరిమెంట్ చేయగలను నాకు అర్థం లేదు అప్పుడు. అయితే రకరకాలుగా చేసి చూపించాను. ఆయనకి నచ్చినవి కొన్ని చేసి అవే ఓకే చేశాడు. అవే సాంగ్స్ ఇప్పుడు మీరు విన్న సాంగ్స్ అవే. ఆడియో గురించి నేను చెప్పడానికి అంతగా ఏం లేదు. ఇంకా సినిమా గురించి అయితే టెక్నికల్గా
స్క్రిప్ట్ అయితే చాలా అడ్వాన్స్ స్క్రిప్ట్ అని అనుకుంటున్నాను. మిగతా అంతా కూడా మా జైపాల్ గారు కెమెరామ్యాను, ఆయన దీనికి 100% ఫోటోగ్రఫీ న్యాయం చేకూర్చారు. మిగతా అందరూ ఆర్టిస్టులు వాళ్ళ రేంజ్లో అందరూ పెర్ఫార్మెన్స్ చేశారని భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. A to Z చేసింది మా డైరెక్టర్ గారే. పబ్లిసిటీ డిజైన్ ఏదైనా సరే, టైటిల్ లోగో కానీ ఏదైనా A to Z ఆయనకే క్రెడిట్ అంతా. మేము ఎంత మాట్లాడినా వేస్ట్. మేము ఇది March 9th చేయాలని అనుకుంటున్నామండి రిలీజు. ఇందాక మా అమ్మాయి చెప్పినట్టు మీరే బ్రిడ్జ్ మీడియాకి, అంటే మా సినిమా వాళ్ళకి, ఆడియన్స్కి మీ వల్ల ఏమవుతుందో మీరు అది చేస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఈ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత ఈరోజు నా వెనక ఒక 30 డైరెక్టర్స్ వెనక నుండి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. కేవలం ఏంటి ఇంత చిన్న సినిమాని ఇంత మంచి స్క్రిప్ట్ ఎలా చేశాడు అది. అంటే అది నా గురించి నేను చెప్పుకోవడం కాదు, కానీ వాళ్ళందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో నేను చాలా పొదుపు పాటించాను, కానీ మా హీరోయిన్ కాస్ట్యూమ్స్ విషయంలో అస్సలు పొదుపు పాటించలేదు. చాలా రిచ్గా తీసాం. సో మీరందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి 2 hours ఎంజాయ్ చేయొచ్చు. నో వల్గారిటీ, అంతవరకు నేను ఇన్సూరెన్స్ ఇస్తున్నాను. నో వల్గారిటీ, నో వైలెన్స్, మళ్ళీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. అందరూ చెప్పినట్టు ఇందులో ఒక చిన్న కొత్త ఫార్మేట్లో వెళ్ళాం స్క్రీన్ ప్లే విషయంలోనే. ఓన్లీ స్క్రిప్ట్ ఒక్కటే మేము బాగా చేసుకున్నాం. సినిమా అంటారా, మా బడ్జెట్లో మాకు చేతనైన చేసాం. డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.